ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతైనా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యూహ రచన చేస్తారని కార్యకర్తలు ఆశలు పెట్టుకున్నారు. అయినా ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి అడుగులు పడినట్లు అనిపించటం లేదు. తెలంగాణ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు? అక్కడ కొద్దిపాటి నాయకత్వంతో పాటు క్యాడర్ ఉంది. కానీ చంద్రబాబు మాత్రం అక్కడ పార్టీని క్రియాశీలకం చేయటం లేదు. అయితే దీనిపై రకరకాల చర్చ నడుస్తోంది. తాజాగా పంచాయతీ ఎన్నికలను పట్టించుకోలేదు టీడీపీ. కానీ టీడీపీకి మద్దతుదారులు ఒక 20 మంది సర్పంచులుగా గెలిచారు. ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభావం చూపారు. కనీసం ఎన్నికల బరిలో లేదు టీడీపీ. అయినా సరే పర్వాలేదు అనిపించే స్థానాలు దక్కించుకుంది, ఉనికి చాటుకుంది. దీంతో తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అవుతుందా అనే చర్చ మొదలైంది. అయితే అక్కడ నాయకత్వం మాత్రం పార్టీ యాక్టివ్ కావాలని కోరుతోంది. కానీ నాయకత్వం నుంచి ఆ స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. కనీసం పంచాయతీ ఎన్నికలతోనైనా నాయకత్వంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు తెలంగాణ టీడీపీ నేతలు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలమైన నాయకత్వంతో పాటు క్యాడర్ కూడా ఉండేది. అయితే తెలుగుదేశం పార్టీ పరిస్థితిని పసిగట్టారు కేసీఆర్. ఆ పార్టీని దెబ్బతీస్తే కానీ రాజకీయంగా తన పార్టీ బలపడదని భావించారు. దీనికి తోడు అధికారం చేతికి రావడంతో సామ వేద దండోపాయాలను ప్రయోగించారు. అంతకు ముందే తెలంగాణ సమాజానికి చంద్రబాబుని ఒక బూచిగా చూపించారు. తెలంగాణ వ్యతిరేక ముద్ర వేయటంలో సక్సెస్ అయ్యారు. క్రమేపీ టీడీపీ బలహీనం కావడం ప్రారంభించింది. నాయకులతో పాటు క్యాడర్ సైతం యూ టర్న్ తీసుకుంది. 2018 ఎన్నికలకు వచ్చేసరికి మరింత పరిస్థితి మారింది. ఒకవైపు ఎన్డీఏ దూరం కాగా, ఇంకోవైపు జగన్, ఆయనకి సహకారంగా కేసీఆర్ రంగంలోకి దిగడంతో చంద్రబాబు ఏకాకయ్యారు. ఏపీలో అధికారానికి దూరం కావడం తెలంగాణపై ప్రభావం చూపింది. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీకి అధ్యక్షుడు లేరు. ఓ 10 మంది వరకు నాయకులు ఉన్నారు. గతంలో గ్రేటర్లో పార్టీకి పట్టుండేది. ఆపై ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో మంచి క్యాడర్ కొనసాగేది. 2023 ఎన్నికల సమయానికి ఆ పార్టీని బలోపేతం చేస్తానని చంద్రబాబు అనుకున్నారు. అందుకే బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్కి పార్టీ బాధ్యతలు అప్పగించారు. కానీ ఏపీలో అరెస్టు కావడంతో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు చంద్రబాబు. అందుకే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని భావించారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాసాని జ్ఞానేశ్వర్ పార్టీని విడిచిపెట్టారు. ఆయన గుడ్ బై చెప్పడంతో పార్టీ శ్రేణులు ఢీలా పడ్డాయి. అయితే వరుసగా వస్తున్న ఎన్నికల్లో టీడీపీ వైపు అన్ని పార్టీలు చూస్తున్నాయి. అయితే టీడీపీకి ఉన్న క్యాడర్ వల్లే అలా చేస్తున్నాయి. ఇప్పుడు అదే క్యాడర్ స్వచ్ఛందంగా పోటీ చేసి 20 పంచాయతీలను కైవసం చేసుకోవటం నిజంగా గొప్ప విషయమే. తద్వారా తెలంగాణలో ఏదో ఒక నిర్ణయానికి రావాలన్న సంకేతమైతే టీడీపీ నాయకత్వానికి వచ్చింది. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.